జరాసంధుని జన్మ వృత్తాంతము. దీర్ఘతముడు సుధేష్ణ దాది కూతురు ఉసిజ కుమారుడు కక్షీవంతుడు. తండ్రి వలె కక్షీవంతుడు కూడా సూక్ష్మద్రష్ట అయిన మహర్షి విద్యావంతుడు కావడం చేత ఇతడికి స్వనయుడనే రాజు తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. అతని కుమారుడు చండకౌశికుడు. చండకౌశికుడు తపస్శాలి, శరీరం అంతా శుష్కించి ఉన్న అగ్నిహోత్రులా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈయనకు పరిచర్యలు చేసి వాని ఆశీర్వాద ఫలం వలన బృహద్రథునికి ఒక ఫలముని ఇయ్యగా ఆ ఫలమును తన ఇద్దరి రాణులకు సమంగా పంచగా వారు సంతానవతులైరి. కొంతకాలమునికి ఇరువురికి ఒక కాలు ఒక చేయి కలిగిన పుత్రుడు జన్మించాడు. ఇరువురు ఆ పుత్రుడిని చూసి భయపడి ఆ పుత్రులను రాజుకు చూపడానికి సిగ్గుపడి పని మనిషి చేత బయట పడవేయించగా ఆ సందులో ఉన్న జర అనే రాక్షసి భక్షించడానికి రెండూ కలిపి తీసుకుని వెళుతుండగా ఆ ముక్కలు కలిసి బాలుడిగా రూపొందెను. ఆశ్చర్యమునొందిన ఆ జర అనే రాక్షసి ఆ బాలుడిని ఎత్తుకొనగా క్షణక్షణానికి బరువు పెరుగుతుండెను. ఈ విషయం తెలుసుకున్న పనివాళ్ళు ఆ బాలుడిని రాక్షసితో సహా రాజుగారి వద్దకు తెచ్చిరి. రాజుగారు ఆనందించి ఆ బాలుడిని ఎత్తుకుని జర సంధించిన కారణంగా ఆ బాలునికి జరాసంధుడు అని పేరు పెట్టెను. ఇక జరాసంధుడు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి పట్టాభిషేకం చేసి బృహద్రథుడు రాణులను తీసుకుని వానప్రస్థానికి ఎగిను. జరాసంధుడు శివుని గూర్చి తపస్సు చేసి తనకి మల్ల యుద్ధంలో తప్ప వేరెక్కడా మరణం లేకుండా వరం పొంది ఆ వర ప్రభావం వలన ప్రజా కంటకుడుగా వ్యవహరించసాగాను. అందువలన కృష్ణుడు అతన్ని సంహరించడానికి భీముడే సరైన వాడని నిర్ణయించెను. ఒకనాడు జరాసంధుడు భైరవ పూజ చేసి వరమును పొందే యోచనలో ఉన్నాడని, అది కనుక జరిగితే వాడిని ఆపడం ఎవరి తరం కాదని వాడి దుర్భేద్యమైన కోటలో ప్రవేశించడానికి బ్రాహ్మణ వేషంలో వాడి కోటలో ప్రవేశించి నీతో యుద్ధం చేయడానికి వచ్చామని చెప్పగా, నాకు మీతో గల వైరము ఎప్పుడు ఏర్పడినదో గుర్తు వచ్చుట లేదు. నేను స్వధర్మమునందు నియతుడనై పాపరహితుడనై ఉన్నగా నాతో మీరు పొరబడి మాట్లాడుతున్నారు అనగా శ్రీకృష్ణుడు వాని దోషములను ఇట్లు ఉద్ఘాటించెను. నీవు క్షత్రియులను బంధించి తెచ్చి రుద్రునకు బలిగా నొసగగోరుచున్నావు. రాజు సాధువులైన ఇతర రాజులను ఎట్లు హింసించును. నీవు మనుష్యులను బలిగావించి శంకరుని ఎట్లు అర్చింపగోరుచున్నావు. నిన్ను అరికట్టగల క్షత్రియుడు ఎవడూ లేడని అనుకుంటున్నావు. నీ తేజముతో సమానమైన లేక అధికమైన క్షత్రియులు ఎందరో కలరు. మేము బ్రాహ్మణులము కాము, వీరు పాండవులు, నేను కృష్ణుణ్ణి. నీవు స్థిరుడవై నిలిచి యుద్ధము చేయము. బంధించిన రాజులను విడిచిపెట్టుము, లేదా యముని వద్దకు పొమ్ము అనను. జరాసంధుడు నేను బంధించి ఏ రాజును తేలేదు, వారిని ఓడించి తీసుకుని వచ్చేతిని అనను. మీకు యుద్ధమే కావలసినచో చేతును అనను. మరునాడు భీమునితో యుద్ధమునకు తలపడి అలసి ఉన్న జరాసంధుని భీముడు నిలువుగా చీల్చి 2 భాగములుగా విసిరివేసెను. ఈ ఉపాయమును శ్రీకృష్ణుడు ఒక చెట్టు కొమ్మను చీల్చి చూపెనని భాగవతమునందు కలదు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.